తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి నియామకం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. బీజేపీ అధ్యక్ష పదవిపై చాలామంది సీనియర్ నేతలు ఆశలు పెట్టుకోవడంతో ఎవరిని వరించేది ఉత్కంఠగా మారింది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హుటాహుటిన ఢిల్లీకి పయనమయ్యారు. తన షెడ్యూల్ ప్రోగ్రామ్స్ రద్దు చేసుకుని మరీ హస్తిన బయలుదేరి వెళ్లారు. హఠాత్తుగా కిషన్ రెడ్డి ఢిల్లీకి వెళ్లడంతో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. అయితే ఏ క్షణమైనా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే ఇప్పటికే బీజేపీ హైకమాండ్ రాష్ట్ర నేతల అభిప్రాయాలు తెలుసుకుంది. అధ్యక్ష రేసులో బండి సంజయ్, ఈటల రాజేందర్, రఘునందన్ రావు, ధర్మపురి అరవింద్, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు పేర్లు ఉన్నట్టుగా వినిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రానికి త్వరలోనే బీజేపీ కొత్త అధ్యక్షుడు వస్తున్నట్లుగా చెప్పారు రాజాసింగ్. కొత్త ప్రెసిడెంట్ ఎన్నుకునేది రాష్ట్ర కమిటీనా, జాతీయ నాయకత్వమా అని ప్రశ్నించారు. అంతేకాకుండా తెలంగాణ బీజేపీ రాష్ట్ర కమిటీ నిర్ణయిస్తే కొత్త అధ్యక్షుడు రబ్బర్ స్టాప్గానే ఉంటారన్నారు. ఈ క్రమంలో బీజేపీ అధ్యక్షుడి పదవిపై వస్తున్న వార్తలను బండి సంజయ్ ఖండించారు. తనకే రావాలని కోరుకోవడం లేదని తేల్చి చెప్పేశారు. అలాగే సోషల్ మీడియాలో వచ్చే పేర్లపై ప్రచారం చేసుకునే నేతలపై అధిష్టానం సీరియస్గా ఉందని కేంద్ర మంత్రి వెల్లడించారు. ధర్మ పోరాటానికి చెన్నై శ్రీకారం చుట్టిందని, హైదరాబాద్ ఆకారం ఇస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కేంద్రం తీసుకొస్తానంటున్న డీలిమిటేషన్కు వ్యతిరేకంగా తమిళనాడు సీఎం స్టాలిన్ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. దీనికి మద్దతు తెలుపుతూ తెలంగాణ నుంచి కాంగ్రెస్ తరపున సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హాజరయ్యారు. ఈ సమావేశంపై ట్విట్టర్ వేదికగా స్పందించిన సీఎం పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ పుణ్యభూమి తూర్పు నుంచి పడమర వరకు, ఈ ధన్యభూమి ఉత్తరం నుంచి దక్షిణం వరకు ఉన్నదని అన్నారు. కరీంనగర్ జిల్లా పోరాటాల పురిటిగడ్డ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ సందర్భంగా బీజేపీ, కాంగ్రెస్లపై కేటీఆర్ విరుచుకుపడ్డారు. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారన్న మోడీ ఇచ్చాడా అని ప్రశ్నించారు. రైతు బంధుకు రామని కేసీఆర్ ఆనాడే చెప్పారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చాక ఎవరిని వదిలిపెట్టమని, దేశం వదిలి వెళ్ళినా పట్టుకొస్తామన్నారు. అనంతరం కాలం మనది కానప్పుడు వానపాములు కూడా కాలనాగులే బుస కొడతాయన్నారు కేటీఆర్. ఎంతుంటదన్నా 100-150 మంది వస్తే మంచుకుంటే సాలు ముఖ్యులు అన్నాడు. నిజంగా పిలిచింది 100-150-200 మందినే కానీ ఇవాళ ఇక్కడ హాల్కి వస్తే దగ్గర వేలాది మంది దాటుకొని లోపలికి వచ్చే పరిస్థితి వచ్చిందంటే మరి మన పార్టీ ఎంత బలంగా ఉన్నదో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో దాన్ని బట్టే చెప్పొచ్చు. పెద్దలు కేసీఆర్ గారికి కరీంనగర్ అంటే సెంటిమెంట్. కరీంనగర్ నుంచి ఏ పని ప్రారంభించినా ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుంది, ఖచ్చితంగా విజయవంతం అవుతుందనే ఒక విశ్వాసం కేసీఆర్ గారికి ఉన్నది. కాబట్టి పార్టీ పెట్టిన తర్వాత మొట్టమొదటి బహిరంగ సభ సింహగర్జన మే 17, 2001 నాడు ఎస్ఆర్ఆర్ కాలేజ్ మైదానంలో పెట్టి ఆ రోజు మొత్తం తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన గడ్డ ఇదే కరీంనగర్ గడ్డ అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. మరి 11 సంవత్సరాలలో 22 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. వచ్చినాయా ఉద్యోగాలు? రాలే. అక్కడ ఆ మోసం, ఇక్కడ 6 గ్యారంటీలు, 420 హామీలు, 420 మాటలు, ఇక్కడ ఈ మోసం. అందుకే నేను చెప్పిన నక్క కథ ఒక కాంగ్రెస్ గురించో రేవంత్ రెడ్డి గురించో కాదు, ఇద్దరి గురించి. కాంగ్రెస్, బీజేపీ ఇద్దరు మోసగాళ్ళే. రైతు బంధు పడక బాధ అవుతుంటే, రుణమాఫీ కాక బ్యాంకుల చుట్టూ చెప్పులు అరిగేటట్టు తిరుగుతుంటే రైతులకు ఇవాళ ఎవరు గుర్తొస్తున్నారు? ఎవరు గుర్తొస్తున్నారు? కేసీఆర్ గుర్తొస్తున్నాడు. కేసీఆర్ గారు కూడా చెప్పిండు, కాంగ్రెస్ కు ఓటేస్తే రైతు బంధుకు రామ్ అవుతుందని చెప్పిండా లేదా? సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే పోలీసోడు ఫోన్ చేస్తాడు, వాడిని దొంగలు వాడు ఇడిచిపెట్టిండు పోలీసోడు. బీఆర్ఎస్ వాళ్ళు ఎంబడి వాడుడే నేర్చుకున్నాడు. పోస్ట్ పెట్టగానే ఫోన్. నేను ఒక్కటే మాటిస్తున్నా మీకు, నేను కేసీఆర్ గారు అంత మంచోని కాదు. మళ్ళా మన టైం వస్తుంది, మళ్ళా బరాబర్ మన టైం వస్తుంది. వచ్చినాక పేర్లు రాసి పెట్టుండ్రి, ఒక్కొక్కరిని ఏమేం చేయాలో అని చేద్దాం. వదిలిపెట్టే సమస్య లేదు. రిటైర్ అయి వేరే దేశానికి పోయినా రప్పించి తప్పకుండా
అన్ని లెక్కలు సెటిల్ చేస్తాం, హిసాబ్ కితాబ్ మొత్తం చూస్తాం. గట్ల ఊకునే బాబత్ కాదు. ఇది వరకున్న కథ వేరు, ఇప్పుడున్న కథ వేరు. హైడ్రా పేరు మీద ఒక ఆడబిడ్డ పాపం చెప్పుల దుకాణం నడుపుతున్నది హైదరాబాద్లో నాచారంలో. ఆమె దుకాణాన్ని హైడ్రా వాడు వచ్చి ఆ బుల్డోజర్ అదేదో హిటాచి పెట్టి కొట్టేస్తున్నాడు. అది పెట్టి కొట్టేస్తుంటే ఆమె మొత్తుకుంటున్నది ఆడ నిలబడి, అన్నా కేసీఆర్ అన్నా ఎక్కడున్నావు రా అని ఆయన చూసిరా లేదా మీరు? మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వం కొత్త పంచాయతీ పెడతాంది. కేంద్ర ప్రభుత్వం ఏమంటున్నది, ఎక్కడెక్కడైతే జనాభా తగ్గిందో అక్కడక్కడ ఎంపీ సీట్లు తగ్గిస్తా అంటది. ఎక్కడెక్కడైతే ఎవడైతే నీ మాట వినకుండా పిల్లల్ని కనుకుండా వేయండో, ఎక్కడెక్కడైతే జనాభా పెరిగిందో ఉత్తరప్రదేశ్లో, బీహార్లో, మధ్యప్రదేశ్లో, రాజస్థాన్లో వాళ్ళు జనం ఎక్కువ ఉన్నారు కాబట్టి ఎంపీ సీట్లు ఎక్కువ చేస్తా, మీరు తగ్గినారు కాబట్టి మీకు తక్కువ చేస్తా అని చెప్పి మోడీ గారు ఇలా మన మెడ మీద డీలిమిటేషన్ అనే కత్తి పెట్టబోతా ఉన్నాడు. తెలంగాణకు మీ మోడీ ఏం చేసిండు? ఈ 11 నెలల ఏం జరిగింది? ఒక్క మాట్లాడు. ఏం తెలియదు. ఏం చెప్తాడు ఆయన? ఒకటే తెలుసు ఆయనకు, ఒకటి మసీదు కూలగొడదాం, ఆడ శివం వెళ్తే మీది, శివం వెళ్తే మాది. బీఆర్ఎస్పై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైరయ్యారు. అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్పై మండిపడ్డారు. బీదర్లో బీఆర్ఎస్ అగ్రనేతలకు ప్రింటింగ్ ప్రెస్లు ఉన్నాయని ఆరోపించారు. అక్కడ బీఆర్ఎస్ నేతలు దొంగ నోట్లు ముద్రిస్తారని, ఎన్నికల అప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు వచ్చింది దొంగ నోట్లేనని ఆరోపించారు. ఇక తెలంగాణ విద్యా కమిషన్లో అర్బన్ నక్సల్స్ ఉన్నారన్నారు బండి సంజయ్. సంవత్సరాలు ఒక కుటుంబ పాలన, ఒక అవినీతి, ఒక అవినీతి పాలన, ఒక మూర్ఖత్వ పాలనతో తెలంగాణ మొత్తం సర్వనాశనం అయిపోయింది. ధనిక రాష్ట్రం అప్పుడ పాలైంది, కానీ ఒక కుటుంబం మాత్రం ధనికులు అయిపోయారు. వాళ్ళు మామూలు పాస్పోర్ట్ దందా చేసి, దొంగ నోట్ల దందా చేసే కుటుంబం ఇలా 1000 కోట్లు సంపాదించింది. అక్కడ బీదర్ల, మీ అందరికీ ఇన్నోళ్ళు చెప్పిన విషయం చెప్తారు. బీదర్లా ఇదే టీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకుడికి ప్రింటింగ్ ప్రెస్ ఉండేరా. నాకు మొన్న ఢిల్లీలో ఒక పోలీస్ ఆఫీసర్ కలిసిండు. సార్, నేను సిద్దిపేట ఎస్పీ ఉన్నప్పుడు బీదర్ లో ఒక ప్రింటింగ్ ప్రెస్ ఉండే. ఆ ప్రింటింగ్ ప్రెస్ టీఆర్ఎస్ పార్టీ ఆది నాయకుడిది. మరి ఏం చేస్తారు సార్ అంటే, టీఆర్ఎస్ పార్టీ కరపత్రాలు కాదు, దొంగ నోట్లు ముద్రిస్తారట. దొంగ నోట్లు ముద్రించే ప్రింటింగ్ ప్రెస్ బీదర్ లో ఉన్నది. నేను ఆ ప్రింటింగ్ ప్రెస్ సీజ్ చేద్దామని పోయినాను. పోయేసరికి రాష్ట్రంలో నుండి ఒక ముఖ్య నాయకుడు నాకు ఫోన్ చేసి, మీకు డ్యూటీ అక్కడ లేదు, మీరు అక్కడ పోకండి అని చెప్పి నన్ను ఆదేశిస్తే నేను పోలేకపోయినా. అంటే దొంగ నోట్ల దంద కూడా చేసారు వీళ్ళు. ఎన్నికలప్పుడు, ఉద్యమం అప్పుడు, ఎన్నికలప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు పంచింది అన్ని కూడా దొంగ నోట్లే. మరి ఆ నోట్లు అప్పుడు ఎట్లా అప్పుడు దొంగ నోట్ల మనకు తెలియదు, కొత్త వాళ్ళకు పాత, వాళ్ళ ఎక్స్పర్ట్స్. వీళ్ళు మీటింగ్ పెట్టుకుని డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా మాట్లాడతారట. దక్షిణాదికి వ్యతిరేకంగా. దక్షిణాది జీడిపి రేట్ అయితే 36% అట. పార్లమెంట్ లో కూడా 36% సీట్లు పెంచారట. జీడిపికును పార్లమెంట్ కు సంబంధం ఉందని చెప్పన్న. జీడిపికును పార్లమెంట్ లో సీట్లు పెంచడానికి ఏమైనా సంబంధం ఉందా? మరి తెలంగాణలో జీడిపి అసిఫాబాద్ లో తక్కువ ఉంటది, ములుగు తక్కువ ఉంటది, రేపు ఇంకొకటి తక్కువ ఉంటది, ఆదిలాబాద్ లో తక్కువ ఉంటది. మరి అసిఫాబాద్ లో, ములుగులో, ఆదిలాబాద్ లో సీట్లు పెంచద్దా? చెప్పాలి, ముఖ్యమంత్రి గారు చెప్పాలి, మరి సమాజం చెప్పాలి. కానీ డీలిమిటేషన్ ఏందన్నా, అసెంబ్లీలో, పార్లమెంట్ లో కొన్నిట్లో లక్షల ఓట్లు తేడా ఉన్నాయి. పెరిగినాయి తగ్గినాయి అన్నింటి కలిపి సమానంగా చూడాలని చెప్పి ఒక ఆలోచన. అది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, బెంగాల్, మహారాష్ట్ర, ఢిల్లీ కాదు, దేశవ్యాప్తంగా ఒకే విధమైన నిర్ణయం తీసుకోవాలని చెప్పి కేంద్రం భావిస్తే ఇంకా ప్రణాళిక ప్లాన్ రానరాలే. కానీ వాళ్ళ స్కాండల్ తప్పించుకోవడానికి తమిళనాడులో స్టాలిన్ ప్రభుత్వం పోతుంది కాబట్టి, అవినీతి కూరుకపోయింది కాబట్టి, ఆ తప్పించుకోవడానికి, అవినీతి ప్రజల దృష్టి మరించడానికి దక్షిణాదిగా మొత్తం సౌత్ అంతా ఒక్కదిక్కు అని చెప్పి ఒకటి ఫీలింగ్ తెచ్చి ఇక టైం పాస్ చేసే పాలిటిక్స్ ఇవాళ ఇక్కడ జరుగుతా ఉన్నాయి. అర్బన్ నక్సల్స్ తీసుకొచ్చి విద్యా కమిషన్లు పెడితే వాళ్ళు ఏమంటారు, తుపాకీ రాజ్యం రావాలంటున్నారు. వాళ్ళు మనం కలం రాజ్యం రావాలని మోడీ గారు కోరుకుంటే తుపాకీ రాజ్యం రావడం వాళ్ళు కోరుకుంటున్నారు. అంటే అధికార పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రత కాపాడాలి. కానీ గతంలో శాంతి భద్రతలు విఘాతం కలిగించారో, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విధ్వంసం చేసిరో, అనేక మంది అమాయకుల ప్రాణాలు బలిగొన్నారో, అనేక బాంబు పేలుడు చేసిరో, అటువంటి వ్యక్తుల చేతిలో విద్యా వ్యవస్థను పెడితే వాళ్ళు సమాజానికి ఏం చెప్పగలుగుతారు? వాళ్ళ రేపు మీరు పోయి స్కూల్లో ఏం చెప్పాలి? ఇగో ఫలానా కొండపల్లి సీతారామయ్య ఇన్ని బాంబులు వేల్చిండు, ఇంతమందిని కాల్చి చంపాడు, ఇంతమంది పోలీసులు చంపాడు, ఇంతమంది బీజేపీ కార్యకర్తలు చంపేసాడు, ఈయన ఫలానా ముప్పాల లక్ష్మణరావు ఈయన గిన్ని జీబులు వేల్చిండు, గిన్ని గ్రానైట్లు వాడిండు, ఇట్లా వేల్చని చెప్పాలా? మీరు ఏం చెప్పాలి? మీరు రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. రేపు ఉపాధ్యాయులు ఏం పాఠ్యాంశాన్ని బోధించబడ్డారు? తుపాకీ రాజ్యం ద్వారా రాజ్యాధికారం వస్తుంది, ఓట్లు వేయద్దు, ప్రజాస్వామ్యం నమ్మకం లేదు, మాకు తుపాకే గొప్పది అని చెప్పంటారా? చెప్పాలి, రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. రేవంత్ రెడ్డి గారు ఏ ఆలోచనతోని విద్యా కమిషన్ లో అర్బన్ నక్సల్స్ వేసిండో, ఇలా ఏ ఆలోచన చేసిండో రేవంత్ గారు చెప్పాలి. ఇలా
వెల్కమ్ బ్యాక్. అన్ని రాష్ట్రాలతో చర్చించాకే కేంద్రం డీలిమిటేషన్పై ముందుకెళ్లారని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు అన్నారు. డీలిమిటేషన్ అంశంపై చర్చలు జరుగుతున్నాయన్నారు. పార్లమెంట్లో చట్టం ఆమోదం పొందాకే కేంద్రం డీలిమిటేషన్ చేయాలన్నారు. One vote, one man, one vote. And our very polity, ఏ తీరుగా మనం గవర్నెన్స్ చేయాలనుకుంటున్నామో అది రిప్రజెంటేటివ్ ఉండాలి. దీంట్లో కాంప్రమైజ్ లేదు. పార్లమెంట్ ద్వారా ఈ దేశాన్ని నడిపేయాలంటే ఆ పార్లమెంట్లో కూర్చొని బిల్లు పాస్ చేసి లా పాస్ చేసేటప్పుడు పీపుల్స్ రిప్రజెంటేటివ్ అయి ఉండాలి. పీపుల్స్ రిప్రజెంటేటివ్ కూడా వన్ మ్యాన్ వన్ ఓట్ ప్రకారమే పోవాలి. దాన్ని కూడా చేంజ్ చేయలేదు. అందరు చీఫ్ మినిస్టర్లు వచ్చారు కాబట్టి చాలామంది ఇండియాకి సంబంధం లేని పార్టీలు అన్నీ కలిసినాయి కాబట్టి మీరు ఇది పార్టీగా చూసి మా కిషన్ రెడ్డి గారు ఫర్ ఎగ్జాంపుల్ క్రిటిసైజ్ చేసిండ్రు. నేను ఆయనకు కూడా చెప్తున్నా మనకు కొంచెం ఓపిక పట్టాల. ఎవరైనా కానీ పార్లమెంటరీ సిస్టమ్ లోపల తమ అభిప్రాయాలు చెప్తారు. ఇప్పుడు నేను చెప్పేది పార్టీ గురించి కాదు, ఇది మోడీకి ఎదురుగా కాదు, వ్యతిరేకం కాదు. ఈ ఇష్యూ మన ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడే జరిగింది. ఈ ఇష్యూ ఈయన వాజ్పేయి ఉన్నప్పుడు జరిగింది. అప్పుడు వాళ్ళు పోస్ట్పోన్ చేసిండ్రు. వాళ్ళు ఇమీడియట్లీ డిసిషన్ తీసుకోలేదు. కాబట్టి కిషన్ రెడ్డి గారికి కూడా చెప్తున్నా, మా వీళ్ళకి కూడా చెప్తున్నాను, ఇమీడియట్లీ మీరు తొందరపడి ఏమీ చేసుకోకండి. మీరు కూర్చొని మాట్లాడి ఏ తీరుగా ఈ రిప్రజెంటేటివ్నెస్ కావాలనో అది అర్థం చేసుకోవాలని నేను అంటున్నాను. అంతకుముందు డీలిమిటేషన్ కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి గప్పాలు కొట్టిందన్నారు హరీష్ రావు. గత ప్రభుత్వంలో నోటిఫికేషన్ వేసిన వాటికి సర్టిఫికేట్స్ ఇచ్చి తామే ఇచ్చినట్టుగా చెప్పుకుంటుందన్నారు. ఎనుమలను నమ్మితే ఎగవేతలని ప్రజలకు అర్థమైందన్నారు. 19,000 వస్తాయని ఆలోచించదు. నువ్వు నీ కాళ్ళ మీద నిలబడగలిగే ఆర్థిక పరమైన స్వేచ్ఛ నీకు ఎప్పుడైతే లభిస్తుందో నువ్వు ఎదిరించగలుగుతావు, ప్రశ్నించగలుగుతావు, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడగలుగుతావు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. వాళ్ళు ఎన్నికల ముందు ఏం చెప్పారు? ఫుల్ పేజ్ యాడ్ వేసిండు పేపర్ల. మొదటి సంవత్సరమే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము అన్నారు. 2 లక్షలు అన్నారు. మొదటి సంవత్సరం అయిపోయి ఇప్పుడు ఏడాది అర్థమైంది. ఏడాది అర్థమైతే ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో మీకు తెలుసు. వాళ్ళు చెప్పుతున్నది 57,000, ఇచ్చింది మాత్రం 7,000. మాట్లాడుతూ ఉంటే 2 లక్షల పైన రుణమాఫీ లేదు, ఇక చెయ్యమని చెప్పి చేతులు ఎత్తేసింది. అంటే 2 లక్షల పైన రుణమాఫీ మోసం చేసింది, 2 లక్షల ఉద్యోగాలు మోసం చేసింది, రైతు భరోసా మోసం చేసింది, ఇవాళ తులం బంగారం అన్నారు మోసం చేసింది, స్కూటీలు అన్నారు మోసం చేసింది. తులం బంగారం వచ్చిందా? అంటే ఎనుముల వారిని నమ్మితే ఎగవేతలు తప్ప ఏం మిగలలేదు తెలంగాణ ప్రజలకు. అన్ని ఎగవేతలు ఎనుములను నమ్మితే. బీఆర్ఎస్ అనేది తెలంగాణను సాధించింది. తెలంగాణ సాధించడమే కాదు, స్థానికులకు 95% ఉద్యోగాలు దక్కే విధంగా మనం రాష్ట్రపతి ఉత్తర్వులను కూడా సవరించినాం. అటెండర్ నుంచి ఆర్టీఓ దాకా ఇవాళ 95% లోకల్ రిజర్వేషన్ వచ్చేటట్టు కేసీఆర్ గారు రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించారు. ఒక అడుగు బయట పెడితే తప్పకుండా మీరు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో నియోజకవర్గ అభివృద్ధిపై అధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వేసవి కాలం సమీపిస్తూ ఉండడంతో గ్రామంలో తాగునీటి సమస్య రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక పారదర్శకంగా జరగాలని, ఎంపికలో పేదలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఈ క్రైసిస్ ఎందుకంటే గ్రౌండ్ వాటర్ పడిపోతుంది రోజు రోజు, ఎండల తీవ్రత ఇవాళ మార్చినే ఇట్లుంది. సో వీటిని దృష్టిలో పెట్టుకొని కొంత మనం అధికారిక ఆ గ్రామంలో త్రాగునీటి సమస్య రాకుండా ఉండేటువంటి బాధ్యతలో ప్రధానమైనటువంటి పాత్ర గ్రామ కార్యదర్శిది. వారి పైన ఉన్న అధికారులు ఇది పర్యవేక్షించుకోవాలి. గ్రామ కార్యదర్శి మీద బాధ్యత పెట్టిగా మంత్రి గారు నాకేందని మండల స్థాయి అధికారులు ఎవరనుకున్నా, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ఎవరనుకున్నా, మిషన్ బయలు అధికారులు ఎవరనుకున్నా వాళ్ళని కూడా బాధ్యులే. మీ స్థాయిలో మీరు పరిష్కరించండి. పరిష్కారం కానప్పుడు అధికారుల దృష్టికి తీసుకురండి. మా బాధ్యత, మేము దాని వెంటనే ఎంత ఇబ్బంది అయినా దాన్ని మేము పరిష్కారం చేస్తాం. పరిష్కారం కాకపోతే అక్కడ జరిగేటువంటి ప్రొటెస్ట్కు మేము రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాం. కానీ నోటీస్ లేకుండా ఏమైనా చేస్తే మాత్రం అది మంచిది కాదు. ఎండాకాలాన్ని అధిగమించడానికి తాత్కాలికంగా బౌలున హై కూటమి అధికారంలోకి వచ్చాక రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందన్నారు మాజీ మంత్రి విడుదల రజని. ఏసీబీ కేసు ఇష్యూపై విడుదల రజని స్పందించారు. ఈ సందర్భంగా తనపై తప్పుడు కేసులు పెట్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏసీబీకి ఫిర్యాదు చేసిన వారిని తాను ఎప్పుడూ చూడలేదని, ఫిర్యాదు చేసిన వారితో తనకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. అనంతరం ఈ కేసు వెనుక ఒక డైరెక్టర్ ఉన్నాడని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇల్లీగల్ వ్యాపారం ఇష్టం వచ్చినట్టుగా చేసుకోవడానికి, ఎదురే లేకుండా వ్యాపారం చేసుకోవడానికి సహకరిస్తానని హామీ ఇస్తూ కృష్ణదేవరాయ గారు ఈ బిజినెస్ మ్యాన్ ని ఒక కోరిక కోరుతారు. ఏంటంటే, నా టార్గెట్ విడుదల రజని,
దారుణమైనటువంటి ఇల్లీగల్ కేసుని నా మీద, మా స్టాఫ్ మీద, మా మరిది మీద పెట్టించినటువంటి ప్రయత్నం చేశారు. సర్కిల్లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో అక్కడున్నటువంటి డిఎస్పీ గారిని, అక్కడున్నటువంటి సిఐ గారిని ఇద్దరిని కూడా మాటలు చెప్పి మా అధికారాన్ని మా మీదకే వాడి వాళ్ళను పోలీసులను బ్రైబ్ చేసి వాడేటువంటి నంబర్స్ మీద, మా సిబ్బంది నంబర్స్ మీద, మా ఇంట్లో వాళ్ళ నంబర్స్ మీద ఒక 6 నుంచి 7 నంబర్ల వరకు కూడా కాల్ డేటా తీసే ప్రయత్నం చేశారు. మేము అధికారంలో ఉన్నప్పుడే జరిగింది, అప్పుడు నేను ఎమ్మెల్యేని. ఇంత మెయిన్ మెంటాలిటీ ఉన్నటువంటి ఈ వ్యక్తి ఈ విధంగా నన్ను ఇబ్బంది పెట్టి ఈ విధంగా చేశాడు అని చెప్పి, కాల్ డేటాలు తీస్తాడా అని చెప్పి నేను మా ముఖ్యమంత్రి గారికి షేర్ చేసుకున్నప్పుడు 4 గోడల మధ్య జరిగినటువంటి విషయం. మా ముఖ్యమంత్రి గారు మహిళా పక్షపాతి. ఆ పోలీసులు ఏం స్టేట్మెంట్ ఇచ్చారండి? అపాన్ ది ప్రెజర్ ఆఫ్ హానరబుల్ ఎంపీ నర్సరావుపేట లావు కృష్ణదేవరాయలు, అపాన్ హిజ్ ఇన్స్ట్రక్షన్స్ మేము ఇది తీయాల్సి వచ్చింది అని చెప్పారు. నిమిషాల్లో సస్పెండ్ అయ్యారు ఆ పోలీసులు. ఒక మహిళా ఎమ్మెల్యే కాల్ డేటా తీసినటువంటి తప్పుడు పనికి అతను ఆ రోజున మా నాయకుడిలో కృష్ణదేవరాయలు అనే వ్యక్తి మీద నమ్మకం కోల్పోయాడు. అతను చేసిన తప్పు వల్లే. ఏదో పెట్టాలి కాబట్టి, ఈ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది కాబట్టి ఈయన కూడా ఏం తగ్గకూడదని చెప్పి ఎవరినో పంపించి ఓ కట్టుక దల్లేసి నా మీద SC ST కేసు పెడతాడు. కృష్ణా జిల్లా మచిలీపట్నం పోర్టు నిర్మాణ పనుల్లో మంత్రి కొల్లు రవీంద్ర పరిశీలించారు. ఆర్టీసీ చైర్మన్ కొనకల్ల నారాయణరావు, నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జి బండి రామకృష్ణతో కలిసి పనులను పరిశీలించారు కొల్లు రవీంద్ర. మంత్రి కొల్లు రవీంద్రకు కలెక్టర్ DK బాలాజీ పనుల పురోగతిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. కూటమి ప్రభుత్వం అధికారులకి వచ్చాక పనులు వేగవంతం అయ్యాయని అన్నారు కొల్లు రవీంద్ర. వైసీపీ పాలనలో పోర్టు పేరుతో రాజకీయ లబ్ధి పొందారని కొల్లు రవీంద్ర విమర్శించారు. ఆకాంక్షిస్తూ వచ్చాం. ఇవాళ అవన్నీ కూడా మరి ఒకసారి అధికారులతో ఎంత పర్సెంట్ అయింది వర్క్స్ అని చెప్పి రావడం జరిగింది. గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇక్కడ రావడం, వారు కూడా మరి పనులు వేగవంతం చేయమని చెప్పడం అక్టోబర్ జరిగింది. మరి ఇప్పటికీ దాదాపు 37% పనులు పూర్తయినాయని చెప్పి చెప్తా ఉన్నారు. ఇంకా 1 yearలో 2026 డిసెంబర్ నాటికి కంప్లీట్ అవుద్దని చెప్తా ఉన్నారు. మేము మ్యాక్సిమం జూన్ కల్లా కంప్లీట్ చేయడానికి ప్లాన్ చేసుకోమని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు బ్రేక్ వాటర్స్ అయిపోయినాయి. ఇటు సౌత్ బ్రేక్ వాటర్ కానీ నార్త్ బ్రేక్ వాటర్ కానీ కంప్లీట్ చేశారు. అలాగే ఎమ్మెల్సీ సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీని ఖాళీ చేయడమే కూటమి లక్ష్యమన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 20% ఓట్లు రాకుండా చేయడమే తమ లక్ష్యమన్నారు. జగన్ది 2 నాలుకల ధోరణి అన్నారు సోము వీర్రాజు. 60 అసెంబ్లీ సీట్లు వచ్చినప్పుడు సభకు వెళ్లలేదు. ఇప్పుడు ప్రజలు ఇవ్వకపోతే ప్రతిపక్ష అర్హత కావాలని అడుగుతున్నారని ఆరోపించారు. పరిణామంగా నేను భావిస్తూ ఉన్నాను. ఇక్కడ క్యాపిటల్ కడతానన్నాడు ముఖ్యమంత్రి. గత ముఖ్యమంత్రి ఇక్కడ క్యాపిటల్ కట్టలేదు, ₹1 ఖర్చు పెట్టలేదు. ఆయన కోసం 150 కోట్లతో ఒక పెద్ద బంగళా కట్టుకున్నాడు. నేను మళ్ళా అధికారంలోకి వస్తాననేటువంటి అర్హత ఎక్కడ ఉందని చెప్తున్నా. ఈవేళ భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క క్యాపిటల్ అభివృద్ధి చేయాలి. 11,000 కోట్ల రూపాయలు విశాఖ స్టీల్ ప్లాంట్ ఇచ్చి, ఇంకా ఇక్కడ కొంతమంది నిరాధ్యక్ష చేస్తున్నారంటే 700 రోజులు 1400 రోజులు. సత్యసాయి జిల్లా మణికచెరులో అవినీతి రెవెన్యూ అధికారులకు ఎమ్మెల్యే MS రాజు మాస్ వార్నింగ్ ఇచ్చారు. పేద బడుగు బలహీన వర్గాల నుంచి డబ్బులు వసూలు చేయాలని చూస్తే కఠిన చర్యలు తప్పు అంటూ హెచ్చరించారు. వీఆర్ఓలపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే. అర్హులైన ప్రతి పేదవాడికి పార్టీలకు అతీతంగా డబ్బు తీసుకోకుండా ఇల్లు మంజూరు చేయాలన్నారు. బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటి వరకు యూట్యూబర్లు, యాంకర్లపై కేసులు నమోదు కాగా ఇప్పుడు అగ్ర హీరోలపై పోలీసులకు ఫిర్యాదు వెళ్లింది. హీరోలు బాలకృష్ణ, ప్రభాస్, గోపీచంద్రపై పోలీసులకు కంప్లైంట్ చేరింది. ఆన్లైన్లో సిటీ పోలీసులకు ఫిర్యాదు చేశారు రామారావు. ఒక కంపెనీ బెట్టింగ్ యాప్స్కి ప్రమోషన్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. హీరోల ప్రమోషన్స్తో చాలా మంది డబ్బులు నష్టపోయారని ఫిర్యాదులో పేర్కొన్నాడు రామారావు. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ వేడుకలో ఉపయోగించే ముత్యాల తలంబ్రాల కోసం కోటి తలంబ్రాలను భక్తులు సమర్పించారు. భూపాలపల్లి జిల్లా చెల్పూరు గ్రామానికి చెందిన 300 మంది రామదాసు భక్త మండలి భక్తులు గత 10 సంవత్సరాలుగా తంతును నిర్వహిస్తున్నారు. రామనామ స్మరణతో గోటితో ఒలిచిన ఒట్లను రామనామ మట్టి కుండలో నింపుకొని కోటి తలంబ్రాలుగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి సన్నిధిలో అందజేయగా అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి వాటిని ముత్యాల తలంబ్రాల తయారులో కలపనున్నారు.
భూపాలపల్లి నుంచి భక్త రామదాస్ గారి సేవా సమితి తరఫున తిరుపతి స్వామి గారి ఆధ్వర్యంలో, అట్లాగే ఆంధ్ర నుంచి కూడా పరుచూరు అనేక ప్రాంతాల నుంచి మన భద్రాచలంలో వెలిసినటువంటి సాక్షాత్తు శ్రీరామచంద్రుడు అవతారం సాధించిన తర్వాత భద్రుల కోరిక మేరకు భద్రాచలంలో వెలిసినటువంటి భారతదేశంలోనే ఒకే ఒక ఏకైక శ్రీరామచంద్ర స్వామి వారి పుణ్యక్షేత్రం. తర్వాత భారతదేశం మొత్తం కూడా ప్రపంచం మొత్తం మీద సీతారాముల కళ్యాణం జరిగే పుణ్యక్షేత్రం కూడా భద్రాచలం మాత్రమే. మరి ఇటువంటి పుణ్యక్షేత్రంలో ఇటువంటి సీతారాముల కళ్యాణ మహోత్సవానికి మరి మహిళలందరూ, శ్రీరామ భక్తులందరూ శ్రీ భక్తరాముల సేవా సమితి తరఫున గోటి తలంబ్రాలు వహించి ఈ పవిత్ర కార్యక్రమానికి భద్రాచలం. సోమవారం టీటీడీ పాలక మండలి భేటీ కానుంది. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన అన్నమయ్య భవనంలో సమావేశం కానున్నారు. సమావేశంలో 2025-26 వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. అలాగే గతంలో తీసుకునే నిర్ణయాలపై సమీక్షించడంతో పాటు ఇప్పటికే సిద్ధం చేసిన అజెండాలపై చర్చించి తీర్మానాలు చేరున్నారు. కర్ణాటక హుస్సూరులో మధురమ్మ రథోత్సవ వేడుకలు అపశృతి చోటు చేసుకుంది. బలమైన గాలుల పట్ల రథం నెలకొరిగింది. ఈ ప్రమాదంలో 2 మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రతి ఏటా మాదిరిగానే ఏడాది కూడా మధురమ్మ ఉత్సవాలు నిర్వహించారు. అయితే ఊరేగింపు కార్యక్రమానికి వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. బెంగళూరు జాతీయ రహదారి ఎలక్ట్రానిక్ సిటీ వద్దకు రాకనే పెద్ద ఎత్తున గాలి దుమారం చెలరేగింది. బలంగా గాలులు వీయడంతో రథం కూలిపోయింది. ఈ ప్రమాదంలో రథం కింద పడి 2 భక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారంపై సుప్రీం సిజేఐకి నివేదిక అందింది. జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో నోట్ల కట్టలు దొరికాయన్న ఆరోపణలపై నివేదిక అందించారు. సిజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నాకు ఢిల్లీ హైకోర్టు సిజేఐ నివేదిక సమర్పించారు. 25 పేజీల నివేదికను ఢిల్లీ హైకోర్టు సీజే జస్టిస్ డీకే ఉపాధ్యాయ సీజేఐకి సమర్పించారు. సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నాకు అందించిన నివేదికలో జస్టిస్ యశ్వంత్ వర్మ వివరణ ఇచ్చారు. సీజేఐ అందించిన నివేదికలో ఢిల్లీ సిపి అందించిన వివరాలు, ఫోటోలు, వీడియోలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఢిల్లీ సీజే డీకే ఉపాధ్యాయ అందించిన వివరాలను సుప్రీంకోర్టు వెబ్సైట్లో పెట్టింది. జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారంపై సీజే విచారణ జరపాలని నిర్ణయించారు. 3 రాష్ట్రాల హైకోర్టుల జడ్జిలతో 3 సభ్య సంఘాన్ని సీజే ఏర్పాటు చేసింది. ఐపీఎల్ 2025లో సన్ రైజర్స్ హైదరాబాద్ విజయంతో శుభారంభం చేసింది. రాజస్థాన్ రాయల్స్తో జరిగిన భారీ స్కోర్ల మ్యాచ్లో సన్ రైజర్స్ జట్టు 44 పరుగుల తేడాతో గెలిచింది. అయితే ఈ మ్యాచ్లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేస్తున్న ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 286 పరుగుల రికార్డు స్కోరు నమోదు చేసింది. ఈశాన్ కిషన్ అద్భుత సెంచరీ సాధించడం ఇన్నింగ్స్ హైలైట్గా నిలిచింది. ఇక ట్రావిస్ హెడ్, క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి, అభిషేక్ శర్మ దూకుడిగా ఆడారు. అనంతరం 287 పరుగుల చేజింగ్లో రాజస్థాన్ రాయల్స్ ఏమాత్రం తగ్గేదేలే అన్నట్టుగా పోరాడింది. చివరికి 20 ఓవర్లలో 6 వికెట్లకు 242 పరుగులు చేసింది. ఓ దశలో ఇంపాక్టివ్ ప్లేయర్ సంజు సామ్సన్, వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ ధ్రువ్ జురెల్ క్రీజ్లో ఉన్నంతసేపు రాజస్థాన్ రాయల్స్ సంచలన విజయం సాధించాలనిపించింది. ఓ దశలో 50 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన రాజస్థాన్ జట్టును వీరిద్దరూ ముందుండి నడిపించారు. 4వ వికెట్కు ఏకంగా 111 పరుగులు జోడించి సన్ రైజర్స్ను భయపెట్టారు. శాంసన్ 37 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లతో 66 పరుగులు చేయగా జూరెల్ 35 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్స్లతో 70 పరుగులు చేశాడు. అయితే శాంసన్ను హర్షల్ పటేల్ అవుట్ చేయగా జూరెల్ వికెట్ను జంప తీశాడు. వీరిద్దరు జట్టు స్కోరు 161 పరుగుల వద్దే వెనుదిరగడం రాజస్థాన్ రాయల్స్ను దెబ్బతీసింది.
ఇక చివరిలో హెట్మేర్ శుభం దుబే ధాటిగా ఆడే ప్రయత్నం చేసినా ఆ పోరాటం సరిపోలేదు. ఆరెంజ్ ఆర్మీ బౌలర్లలో సిమర్జిత్ సింగ్ 2, హర్షల్ పటేల్ 2, మహమ్మద్ షమి 1, ఆడమ్ జంపా 1 వికెట్ తీశారు. రాజస్థాన్ టీంలో ఓపెనర్ యశస్వి జైస్వాల్, తాత్కాలిక సారథి రియాన్ పరాగ్, నితీష్ రాణా విఫలమయ్యారు. ఇక ఈ మ్యాచ్లో రాజస్థాన్ తొలి ఓవర్ నుంచే ధాటిగా ఆడినప్పటికీ కీలక సమయంలో వికెట్లు పడడంతో చేజింగ్లో విఫలమైంది. అటు రాజస్థాన్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ చెత్త రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్గా నిలిచాడు. ఆర్చర్ 4 ఓవర్లు విసిరి 1 వికెట్ కూడా తీయకుండా 76 పరుగులు ఇచ్చాడు.